చెక్కుతాందా నడకాయించి చెక్కుతా కింద చెప్పు తెస్తాను. చెప్పు చూపియండి. నా కొడుక చెప్పు తీసుకొని వస్తా. నా కొడుక నడకాయించి చెక్కుతాలే చెక్కుతా. మగమోడా నీ మగని చూస్తే నేను వామిట్ వచ్చేటట్టుంది. పగులు చూస్తే రాత్రి కలిపి వచ్చి నా కొడుకున్నట్టున్నావు కదరా. నీ ముదస్తే కూడా నీ ఎట్లెత్త పోయినావు రా సెల్లు. నీ ముండా మోసుకోనా అని. హాయ్ అండి, అందరికీ శుభోదయం. అందరూ ఎట్లున్నారు? లైక్ చేయండి, అందరూ లైక్ చేయడం మర్చిపోద్దండి వీడియోని. వెనక ఆడ చూసినట్లుంది కదా, చేటా ఉన్నాడు ఈడ. హలో హలో అక్క, ఎవరు? రాక. హలో హలో ఎవరు? రాక మా. ఏమ్మా, ఎక్కడ బాత్రూంలో ఉన్నావా? ఇంట్లో ఉన్నా. ఏంది రాక్క మారెక్క అన్నట్లు పిలుస్తావు? కాదరా, మా అంటన్నా నేను. ఏంది మా అంటానా? నాకేం చూడొచ్చిందా ఏమన్నా? సరే కానీ నా సెల్లు పోయింది, ఎవరో తీసుకున్నారు. అవును నిజమా? నిజంగానే నువ్వు కొంచెం అట్లా ఫోన్ చేసి. ఎట్లా ఎట్లా పోగొట్టుకున్నావు? ఆడ టీ స్టాల్ కాటికి పోయింటి. ఎవరో పక్కన తెలిసిండే అమ్మాయి లాగుంటే ఇట్లా ఆ పక్కన చూసినాను అమ్మాయిని. నీకు అమ్మాయిల మీద చూపు పోయింది, సెల్ మీద చూపు లేదా? ఇట్లా నా కొడుక చూసినాను. చూసి ఇట్లా ఈ పక్క చూసే లోపల సెల్లు లేదు మా. అమ్మాయి ఎట్లా పోయిందా? ఏమో మళ్ళీ అదే అర్థం కావడం లేదు నాకు. ఏమన్నా మెంటలాలే లోపల నా కొడక. లోపల అంటే ఇప్పుడు ఒక బెనిఫిట్ అయితే ఉంది దాంట్లో, మన సెల్ ఆఫ్ చేయలేరు అనమాట. ఏంది ఆఫ్ చేయలేదులే. అంత ఎంతలే 1,80,000 సెల్లు. ఏం గుద్దకోవడానికి పలిసి కొట్టుకుంటావు కదా లోపల నా కొడక. సరే అందుకు కాదు, నీకు నన్ను తిట్టమని కాదు నీకు ఫోన్ చేసిండేది. నువ్వు టీ తాగవు కదా, ఎట్లా పోయినావు నువ్వు టీ స్టాల్ దగ్గరికి? చెటాకి టీ తాగాలనిపిస్తా అంటే చేటాన్ని పిలుచుకొని పోయింటే. కర్మ పో, యా పక్కలేసినావు. చెప్పు. ఫోన్ చేయి నా నంబర్కి. నీ నెంబర్ కా? నా నంబర్కి వీడియో కాల్ చేయి. వీడియో కాల్ చేయాలా? వాట్సాప్ వీడియో కాల్ చేసి స్క్రీన్ షాట్ తీసుకో, ఎవరు లిఫ్ట్ చేస్తారు. సరేలే. ఎందుకంటే ఇప్పుడు హలో చెప్పు. ఎందుకంటే ఇప్పుడు మనము కంప్లైంట్ ఇవ్వాలా అంటే గిన ఐడెంటిఫికేషన్ అడుగుతారనమాట. అందుకు వీడియో కాల్ చేసి ఫోటో తీసుకో. కొంచెం సీరియస్ కాకోకుండా మంచిగా మాట్లాడి అట్లా రిక్వెస్ట్ చేసి ఎట్లయినా కానీ. కాదురా, అంత ఖరీదైన సెల్ ఎత్తపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మర్యాద ఇచ్చి మాట్లాడాలి. సరేలే నీ స్టైల్లో, సర్లే నీ స్టైల్లో నువ్వు మాట్లాడు. ఎట్లో గట్లా నువ్వు ఎట్లా అడుగుతావో ఎట్లా చేస్తావో చెయ్యి. సర్లే తొందరగా చెయ్యి, టెన్షన్ అవుతుంది నాకు. సో లెట్స్ బిగిన్ ద షో. అవును, ఇది ఎట్లా బా నేనే చేయాలనా? మనం చేస్తే ఫస్ట్ కనపడుతుంది కదా నా ఫేసు. అవునవునవును, ముందు కట్ చేసి నేనే చేస్తా. హలో, ఎవరప్ప మా సెల్ ఎత్తుకున్నారు? హలో మాట్లాడు. హలో చూడా. ఏమో సార్ నాకు కనబడదు. స్పీకర్ పెట్టు. స్పీకర్ ఉన్నట్టే. నేను ఎంత భయంకరంగా ఉన్నాడప్పా. స్పీకర్ లోనే ఉంది. హలో, ఎక్కడ దిక్కులు చూసానవా? కూర్చుమగం ఎక్కుని. ఎక్కడ ఏ ఏరియాలో ఉంటారో కనుక్కోండి. ఏ ఏరియా అనేది? ఎక్కడెక్కడ చూస్తున్నావా? ఆకాశం లేక చూస్తున్నావా?
ఈ దుంపదేగా మాట్లాడా మాట్లాడావా? ఎక్కడ ఎట్లా చూస్తున్నాడు? సెల్లు తెచ్చి అప్ప సార్ అబ్బా మా చెల్లె మాకు తెచ్చి లాంటి నీకేమన్నా రాసుకొచ్చిందేమో. మాట్లాడు. దిక్కలు చూస్తాడు. నా కొడుకు పూడుగా మగమోడా, ఏ ముచ్చు మగమోడా మాట్లాడు. ఏ మూగోడా నువ్వు? దొంగలు అంటారే మొత్తం. ఏంది నాయనా అట్లున్నావు భయపడేటట్లు? యా ఊరు నీది? యా జాగాలో ఉన్నావు? మాట్లాడి అప్పుడే చూస్తాడు. ఎన్ని సెల్లులు ఎత్తపోయినాడు ఇప్పటికే. ఎన్ని సెలవులు ఎత్తపోయినావు? అలా ఎలా చెప్తావురా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు. అమ్మయ్యో నిన్ను చూస్తా అంటే దండు సెల్లు వేసేసినట్లున్నావు నువ్వు. పోలీస్ కంప్లైంట్ ఇస్తుందని చెప్పండి. కంప్లైంట్ ఇస్తా, నీకు పగల కొడతారు. నీకే ఈపు విమానం మూత అవుతుంది. గంట లోపల సెల్లు ఏ తెచ్చిపోతే పట్టతలోడా, నీ పట్టతలకి ఎవరో చేతులు ఇట్లంటాను. మాట్లాడు. ఆడవారిని పెట్టుకున్నావు, ఆ పక్క చూస్తాను. ఇప్పుడు ఇది మీదే వస్తుంది. హలో 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 నీ మగం లేకి మాడు. అవేమి చోలు అప్పుడు వైర్ అన్ని ఇట్టుండే చూడు, అప్పుడే మార్చినాడు. మాట్లాడు చూడే. ఇది ఇంకో ఫోన్ ఎత్తేసింటారు. బెల్లం కొట్టిన రాయిలాగున్నాడు. ఏ నోట్లో బెల్లం పుంట పెట్టుకున్నావా? కారం పొడి పోయినాని, నీ గుడ్లలో పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టనాని. ఎవర్రా చెయ్యాడా? చెయ్యనేది చేదిలే, చేదిలేనా కొడక చేది. ఫస్ట్ మా సెల్లు తెచ్చి పెట్టు. ఏ ఫస్ట్ మాకు వెళ్ళిలే, లేకుంటే నీకు నీకు బంగారం ఆడతాం నా కొడక నీతో. ఎందులో గుడ్లు ఏలే ముందుకు వస్తావు? ఏ ఎవరా ముందుకు వస్తావు? ఏమది సౌండ్? ఏందిలే సౌండ్ ఇస్తాను. తలకాయ తిరుగుతాందా? మెడకాయించి చెప్పుతా కింద. చెప్పు తెస్తాను, చెప్పు చూపియండి. నా కొడక చెప్పు తీసుకొని వస్తా. నా కొడక మెడకాయించి చెప్పుతాలే, కింద చెప్పుతా. మగమోడా, నీ మొగం చూస్తే నేను వామిట్ వచ్చేటట్టుంది. పొగలు చూస్తే రాత్రి కలిపి వచ్చి నా కొడుకున్నట్టున్నావు కదరా. నీ ముదస్ట్ కూడా నీ ఎట్లెత్తపోయినావు రా సెల్లు. నీ ముండా మోసుకోనాని, నీ తగలనాని, నీ మట్టి కొట్టనని, నీ కాళ్ళు చేతులు ఇరిగిపోనాని, నీ తలకాయని గ్రైండర్ చేసి దుప్పాల నీ తలకాయని. నీ ముండా మొయ్య ముదరస్ట్ నా కొడక మాట్లాడు. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. లే నీ పెదాలతో ఏంది సౌండ్ కొడక. పక్కన అట్లా పక్కన ఉండే పక్కన ఎవరు నాకు చెప్పలే. నాకు సౌండ్ ఇస్తున్నారు పక్కన. ముక్కు వాళ్ళేముక నా కొడక. ముక్కు చూడలే ఎట్లుంది దొణముక్కున్నట్లు. వీళ్ళదంతా ఒక ముఠా ఉన్నట్టుంది, అందుకే పక్కన నా కొడుకులంతా. లే మీ గ్యాంగా లే పక్కన ఉండేది మీ గ్యాంగా. వానమ్మ నీ పెదాలు ఉన్నాయి కదరా, వాని అమ్మ ధర్మారం అంత ఉన్నాయి. నీ ముక్కు ఉంది కదరా, అదోనంత ఉంది. లే ఏం లే సౌండ్, పెదాలు ఏం లే అట్లా వస్తున్నాయి సౌండ్. దండిగా ఉన్నట్టున్నారు. మూతి పగలు దెంగుతా నా కొడక. ఇంకోసారి సౌండ్ ఇచ్చినట్టు చెప్పు ఇరిగేటట్టు కొడతాలే. లే సెల్లిలే ఫస్ట్ ఏందిలే అట్లా చూస్తున్నావు పైకి. ఇంకా ఎన్ని సెల్లులు దెంకొచ్చినారులే అట్లా చూస్తున్నావు. ఇంకా ఉన్నారా ముఠా పక్కన?
నేను ముండా ముందా ఎట్లా చూస్తాడు నేను రూమ్ తగలనానే నేను దారి తగలనాని నేను పెళ్ళి చచ్చిపోనాని లే మాట్లాడు నీ ముచ్చుగుత్తలేకి ఊర్లే పక్కన ఫోన్లు ఇస్తున్నారు లే వాళ్ళ ముద్ద ఏంటంది వానమ్మాయి నా కొడుకు ఉలకడు పలకడే వీడు ఎట్లా నాయన సెల్ ఎట్లా పోయినాడు వీడు అది పెట్టుకొని ఆ చెవుల్లో పెట్టుకొని ఎక్కడెక్కడ దొంగతనాలు చేసేటవన్నీ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడేమో విన్నే ఇట్లా వీడియో కాల్ పెట్టుకొని మనం పోలీస్ స్టేషన్ పోతే అది నీ మొగము నీ ఫేస్ పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తాలే పెద్ద ఫోటో చేసి లే నీకు ఆడ దొంగల ముఠాలేకి వేపిస్తా నా కొడక పోతాను పోలీస్ స్టేషన్ కి లే గుడ్లు తిప్పుతున్నావే అల్లే గోళీలకు అట్లా లే మా సెల్లు వాడదేంరా నీ ముండా మొయ్యా నీకెంతో కొంత డబ్బులు ఇస్తాం లేదా నీ ముండా మొయ్యా అవును తీ వాడు ఎట్లా చూస్తాను చూడు అని చూపు చూడు అని చూపు గుద్దలేకి మళ్ళా చేస్తాను నాకు అమ్మనా దొంగల ముఠా ఉన్నట్లున్నాడు మరి మాట్లాడేమ్రా పైకి గుడ్లన్నీ అప్పగించుకు పైకి ఆకాశంలో చూస్తున్నాడు వాడు ఏమైంది మా ఫ్రెండ్లీగా ఉండు మా వాళ్ళతో ఏంది ఫ్రెండ్లీగా ఉంటాడులే ఫ్రెండ్లీగా ఉండల్లా చెల్లెకపోతే ఏమైంది ఎవడురా వాడు చోళ్ళకి ఇంతలా పెట్టుకున్నాడు కానీ మాట్లాడేది మాటలు రాను నాకు అట్లా చేస్తా వాడిని చూస్తేనే భయం ఎత్తుకుంటుంది మా ఎట్లో గట్ల ప్లీజ్ మా నువ్వు ఎట్లో గట్ల మనతో కాంప్రమైజ్ చేపించి వాడిని చూస్తేనే నాకు దడ పుడుతుంది నాయన ఏంది నాయన అట్లా భయంకరంగా ఉన్నాడు వాడు నువ్వెట్లా పోగొట్టుకుంటే వాడికి ఒంటి మీద గుడ్డలు కూడా లేవు కదరా సరేలే ఎట్లో గట్ల వానికి ఫోన్ చేయమా మళ్ళా చేసి మనతో కొంచెం సెట్ చేయమా ప్లీజ్ మా వాడు మాట్లాడుకోకుంటే నేనేం చేయలేరా బంగకు పో మొత్తుకొని చచ్చినా నేను బంగకు పోమా బంగకు పో విష్ణు ఎట్లున్నాడు తెలిసిన సేమ్ దొంగల్లో ఎట్లుంటారో అట్లున్నారే సరిపోతారా అంటే భయంకరంగా ఉన్నాడు రా దొంగలన్నా బాగుంటారు సరేలే మా తొందరగా చేయి మా తొందరగా చేసి కనుక్కోమా ప్లీజ్ మా టైం లేదు మా దగ్గర పెట్టుకో ఎవరు హలో ఎవరు హలో సాగరు ఏమప్పా ఏడున్నారు అమ్మా బయట ఉన్నమ్మా సెల్లు దొరికిందా లేదు మా దగ్గర టీ తాగడానికి వచ్చినమ్మా అది రావండి నీ టీవీ బండావాడా 1,80,000 సెల్లు పోగొట్టు కూర్చున్నారు అంగ టీ తాగుతారా సిగ్గులని కొంచెమన్నా అంటే డబ్బులు పే చేసినమ్మా ఆ టీ మళ్ళీ వేస్ట్ అయిపోతుందని డబ్బులు పే చేసినమ్మా టీ వేస్ట్ అవుతుందని తాగుతానమ్మా ఆ ఒక్క మాటతో లేచి సెల్లు పోతామనే సంకనాకి అదే ఇంకా 20 రూపాయలేమో పే చేసిన 3 గంటల పనికి 6 జోలు చెప్పులు పోగొట్టుకున్నాంట నీ ఎట్లా వాడు 20 రూపాయలు వేస్ట్ అవుతుంది కదమ్మా సిగ్గులే నీకు మాట్లాడే కొంచెమన్నా వాడే ఎక్కడ పోయినాడు పనికి వాళ్ళు నా కొడుకు అన్న ఫ్రెండ్ ఎవరు వచ్చింటే మాట్లాడతానమ్మా సిగ్గులే వాడికి భయం లేదా వానికి అదెవరు వీడియో కాల్ లో నెంబర్ చేసింటే ఏం మాట్లాడినారమ్మా మీరు వాడి నోట్లో నుంచి మాట వస్తే కదా వాడిని చూస్తేనే గుండెకాయలు పగిలిపోతాను ఎట్లున్నాడు వాడు బాగున్నాడమ్మా ఆ ఒక అమ్మాయి వచ్చింటే అమ్మాయి దుక్కు చూసినా అమ్మాయి ఎత్తపోయింది అంటాడు అమ్మాయి ఎత్తపోతే వాడెట్లా దొంగనా కొడుకు చేతులు ఎట్లా పడింది సెల్లు అదే తెల్లమ్మా ఎట్లున్నాడమ్మా మనిషి బాగున్నాడా వాడా భయంకరంగా ఉన్నాడు వాడి వంటి మీద గుడ్డలు కూడా లేవు ఓ బాగా 6 ప్యాక్ అమ్మా 6 ప్యాకా నా 20 ప్యాకా 12 ప్యాక్ 12 ప్యాక్ 12 ప్యాక్ మంచి జిమ్ బాడీనే అప్పుడు బాగా కష్టపడే తత్వము అంతేగా మీకేమైనా బుద్ధి ఉందా
కడుపుకి ఏం తింటున్నారు? గడ్డి తింటున్నారా, అన్నం తింటున్నారా, ఇంకా ఏమైనా తింటున్నారా మీరు? ఇప్పుడే మిల్లెట్ దోశ తిన్నమ్మా. కాక 12 పెరక్ అని అడుగుతున్నారు. ఇప్పుడే మిల్లెట్ దోశ తిన్నమ్మా. నాకు ఒళ్ళు మండిపోతుంది అట్లే మిమ్మల్ని చూస్తుంటే. అంటే వాడిని చూస్తే మాత్రం అనిపించట్లేదమ్మా. వాడు గడిపేసి నా కొడుకు ఆడున్నాడు. అదో అక్క ఎవరు వచ్చింటే మాట్లాడుతానమ్మా. అమ్మాయితో మాట్లాడుతున్నాడా? అవునమ్మా. అవుతుంది. ఎవరో తెల్లమ్మా, కానీ మనిషి చాలా బాగుందమ్మా. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? అన్న నేను చెప్పకూడదు, అది అట్లా నేను చెప్పకూడదు. నువ్వు నాకు వదినతో సమానం. నేను అట్లా చెప్పకూడదు, మా అందంగా ఉంది అంతా, ఎందుకంటే నాకు వదినతో సమానం, నేను చెప్పకూడదు. ఏంది నీకు కనిపించినంతా వదిలేనా? అన్నతో ఎవరు కనిపించినా వదినలే నాకు. ఏది చూపి ఏవుతుంది? ఈ సిగ్గులేని జన్మ మీది, సిగ్గులేని జన్మకి ఇంత అగ్గి పెట్టా. ఇది చూపి ఆ పాపని చూపి దాన్ని పోగులు పెడతాను నేను. వాళ్ళు ఏదో ప్రైవేట్ గా ఉన్నారు మమ్మీ, చూపిస్తే బాగుండదు. ఇచ్చినంతా వదిలి కానీ చెప్పే. చూడా సరేలే, నేను సెల్ ఎత్తుక్కునే వల్ల ఉంటా, మళ్ళా మాట్లాడతా. బాయ్. చేసి వాడు ఎవడో మాట్లాడలే. ఐస్ చేయమని చెప్పకూడదు అమ్మని. వాడు లిప్స్ సౌండ్ చేస్తాడు. వాడు సొగిలిన లోపల కొడుకు, లోపల రా కొడుకు. కూల్ ఏంది కూల్? సెల్లు పోయేంత కూల్ అని కూర్చున్నావులే. వస్తాదులే, ఎట్లో గట్ట తెప్పిస్తామన్నారు వేరే వాళ్ళు. సరేలే ఉంటాను, కొంచెం సెల్లు కోసం పోదా. ఏడున్నారులే? సెల్లు వచ్చినారు, ఇంటికాడికి వచ్చినాము, సెల్లు కోసం పోతాము. బాయ్. ఊరేగండి. నమస్కారం.